ఒక ఎస్ఐ ఒక జూనియర్ ఆర్టిస్ట్‌ని వాడుకొని వదిలేసాడని చెప్పేసి ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. అంటే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ ఇవ్వడానికెళ్ళినప్పుడు తను లోబరుచుకున్నాడని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో, మొత్తం అసలు ఏం జరిగింది సార్? మామూలుగా వార్త ఏమొచ్చిందనేది ముందు చెప్పుకుందాం. ఇతని పేరు పచ్చ అరుణ్, 29 ఏళ్ళు. తను ఎస్ఐగా పనిచేస్తున్నాడు. తను నిజామాబాద్ వాళ్ళది నేటివ్. తను ఇక్కడ సైదాబాద్ పోలీస్ ట్రైనీ ఎస్ఐగా పనిచేశాడు 2021లో. పనిచేస్తున్న క్రమంలో ఒక అమ్మాయి జూనియర్ ఆర్టిస్టు, ఆమె పేరు బయట పెట్టట్లేదు వీళ్ళు పోలీసులు. సో ఆ జూనియర్ ఆర్టిస్టు ఆమెది నాగర్ కర్నూలు, ఇక్కడ అత్తబావల దగ్గర ఉంటుంది. అత్తబావల మధ్య ఏదో గొడవలు జరిగాయి. ఆ కాంటెక్స్లో ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చింది. అప్పుడు ఈ ట్రైనీగా ఎస్ఐగా ఉన్న అరుణ్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆమెతో మెల్లగా పరిచయాలను పెంచుకున్నాడు. తను అక్కడ హెల్ప్ చేస్తున్నాడు. ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం అది చేస్తున్నాడు. సో చేస్తూ నేను ప్రేమిస్తున్నాను అది ఇది అని చెప్పాడు. ఈ అమ్మాయి కూడా తను కూడా ఎస్ఐ కాబట్టి లైఫ్ బాగుంటుంది ఇతనితో, ఇతన్ని మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేది ఆ అమ్మాయి కూడా అనుకొని ఆ అమ్మాయి కూడా తనకి రెసిప్రొకేట్ అయింది. తను ఒక ట్రైబల్ అమ్మాయి యాక్చువల్గా. సో అయినాక ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది, అఫేర్ ఏర్పడింది. బాగా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు. చేసిన తర్వాత అతను గజ్వేల్ ప్రజ్ఞాపూర్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడికి కూడా పిలిపించుకునేవాడు. ఈ అమ్మాయి అప్పుడప్పుడు వెళ్ళి అతనితో టైం స్పెండ్ చేసి వచ్చేది. అయితే ఈ క్రమంలో అమ్మాయికి ఒకరోజు అతని ఫోను తీసుకొని చూస్తే ఆ ఫోన్లో అతని ఎంగేజ్మెంట్ ఫోటోలు కనబడ్డాయి. వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఫోటోలు ఆ ఫోన్లో చూసి ఈ అమ్మాయి షాక్ అయింది. ఇదేంటి అని నిలదీస్తే ఇట్లా మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేస్తే ఒప్పుకున్నాను, లేదు నేను క్యాన్సిల్ చేసుకుంటానులే అని చెప్పాడు. అంటే అమ్మాయి గొడవ చేస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు, హామీ ఇచ్చావు, నీతో నేను అన్నీ షేర్ చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఏమవ్వాలి అనేది అమ్మాయి నిలదీసినప్పుడు అతను ఏం చేశాడంటే ఎస్కేప్ అవ్వడం కోసం లేదు నేను క్యాన్సిల్ చేసుకుంటానన్నాడు. మళ్ళీ ఈమె నమ్మి క్యాన్సిల్ చేసుకో అని చెప్పింది. నేను చేసుకుంటాను, మాట్లాడతాను అని చెప్పాడు. అయితే కొంతకాలం తర్వాత ఒక అతను ఫోన్ చేసి అమ్మాయికి, మా సిస్టర్కి ఎస్ఐకి పెళ్లి జరగబోతుంది, నువ్వు సైలెంట్ అయిపో అని బెదిరించడం మొదలుపెట్టాడు. దాంతో ఈ అమ్మాయి మళ్ళీ అరుణ్కి ఫోన్ చేసింది. ఏంటి ఇలా చెప్తున్నాడు అతను, నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు అంట కదా, క్యాన్సిల్ చేయవా అని అడిగింది. లేదా నేను క్యాన్సిల్ చేయను, నేను పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే మా ఇంట్లో ప్రెజర్ ఉంది, అది ఇదని తను చెప్పాడు. దాంతో ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియక ఇంకా వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. తన దగ్గర ఉన్న తన మెసేజ్లు, వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉన్నట్టుగా ఫోటోలు అవన్నీ కూడా వాళ్ళకి అప్పగించింది. వాళ్ళు ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేశారని చెప్తున్నారు, అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని చెప్తున్నారు. ఇంకా కోర్టుకు పెట్టారో లేదో తెలియాల్సి ఉంది. ఇది బేసిక్గా జరిగిన సంఘటన. కానీ పేపర్లలో మీడియాలో ఎలా వస్తుందంటే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన అమ్మాయిని కాటు వేసిన ఎస్ఐ, తర్వాత లేదంటే కాపాడమని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఎస్ఐని కాటు వేసిన ఎస్ఐ, ఒక అమ్మాయిని లోబర్చుకొని అత్యాచారం చేసిన ఎస్ఐ, ఇలా వస్తుంది. నిజానికి ఇవన్నీ అబద్ధాలు. ఆ అబ్బాయి ఈ అమ్మాయి అంటే నచ్చి ఈ అమ్మాయితో అఫైర్ పెట్టుకుందామని అతను అనుకున్నాడు క్లియర్గా. కాకపోతే ఆ విషయం అంత క్లియర్గా చెప్పకుండా నేను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఈ అమ్మాయికి హామీ ఇచ్చాడు. అది ఈ అమ్మాయి చెప్తుంది, అతను ఇచ్చాడో లేదో మనకు తెలియదు నిజానికి. ఈ అమ్మాయి చెప్తుంది, విక్టిమ్ కాబట్టి మనం నమ్ముతున్నాం. సో హామీ ఇచ్చాడు. దాంతో ఈ అమ్మాయి అఫైర్ పెట్టుకున్నప్పుడు ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోకముందే కదా పెట్టుకునింది. అతను పెళ్లి చేసుకుంటానన్న చెప్పడాన్ని ఈ అమ్మాయి నమ్మి పెట్టుకున్నాక అతను ఏం చేస్తాడు, నేను పెళ్లి చేసుకొని అన్నాడు. దీంట్లో అత్యాచారం ఎక్కడుంది, కాటు వేయడం ఎక్కడుంది? ఈ అమ్మాయి ఏం చిన్నపిల్ల కాదు. ఈ అమ్మాయికి 23 years. ఈ అమ్మాయి ఆల్రెడీ జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తుంది. ఈ అమ్మాయికి అతను చేసిన తప్పు కానీ మోసం కానీ ఏదంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి
పెళ్లి చేసుకోకుండా ఎస్కేప్ అవ్వడం అతను చేసిన తప్పు. ఖచ్చితంగా అది తప్పు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, అమ్మాయిల అబ్బాయిల రిలేషన్షిప్లో ఇవాళ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తున్నాయంటే కమ్యూనికేషన్లో క్లారిటీ లేకపోవడం, సంబంధంలో క్లారిటీ లేకపోవడం. ఈ అమ్మాయి కూడా అతనితో ఎందుకు అఫేర్ పెట్టుకునింది? ఈ అమ్మాయి అతను ఎస్ఐ కదా, మన లైఫ్ సెటిల్ అవుతుందనే కదా పెట్టుకునింది. సో ఈ అమ్మాయి వైపు నుంచి ఈ అమ్మాయి రీజన్స్ ఉన్నాయి అఫేర్ పెట్టుకోవడానికి, అతని వైపు నుంచి అతని రీజన్స్ ఉన్నాయి. అతను ఏమనుకున్నాడు, ఈ అమ్మాయిని మామూలుగా అబ్బాయిలు చాలామంది ఏం చేస్తారు అమ్మాయిలతో, నువ్వంటే నాకు ఇష్టము, నేను ప్రేమిస్తున్నాను అంటారు. నిజానికి ప్రేమ అనేది బుల్షిట్. ప్రేమ అనేది ఏం లేదు ఇక్కడ. క్లియర్గా అమ్మాయితో అఫేర్ పెట్టుకోవాలనేది వాళ్ళ ప్లాన్. కానీ ఆ విషయం అలా చెప్తే ఒప్పుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు లేదనేది ఏం లేదు. నీతో నేను అఫేర్ పెట్టుకోవాలనుకుంటున్నాను, మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామంటే కూడా ఒప్పుకునే అమ్మాయిలు ఉన్నారు. కానీ కొంతమంది అమ్మాయిలు ఏంటంటే అలాగే ఒప్పుకోరు, వాళ్ళకి ప్రేమ కావాలి. సో నీకు ఇది కావాలి కాబట్టి నేను కూడా నీకు ప్రేమ ఇస్తానన్నట్టుగా వీడు ప్రేమ ఇస్తానని చెప్తుంటాడు. ఇతనికి కావాల్సిందేమో సెక్స్, ప్రేమ కాదు. కానీ ఇతను అమ్మాయికి ప్రేమ కావాలంటుంది కాబట్టి ఓకే నేను ప్రేమిస్తున్నానని చెప్తాడు. సో ఇది వాళ్ళకి తెలీదా అమ్మాయిలకి? వాళ్ళకి అన్కాన్షియస్గా తెలుస్తూ ఉంటుంది. కానీ రేపొద్దున ఇతను కమిట్ చేయిచ్చేస్తే ఇతను పెళ్లి చేసుకోకుండా ఎక్కడికి పోతాడులే అని ఒక ధోరణి కూడా అమ్మాయిల్లో ఉంటుంది. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివి ఇప్పుడే కాదు గతంలో కూడా ఉన్నాయి, ఇవాళ నిజానికి తగ్గాయి. ఎందుకు తగ్గాయంటే అమ్మాయిల్లో కూడా మార్పు వచ్చింది, అమ్మాయిల్లో కూడా క్లారిటీ వచ్చింది. నిజానికి ఇంతకు ముందులాగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే పడిపోవట్లేదు అమ్మాయిలు కూడా, క్లారిటీతోనే ఉన్నారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఆ క్లారిటీ లేనట్టుగా మనకు అర్థమవుతుంది ఈ అమ్మాయి వైపు నుంచి చూస్తే. అట్లాగే ఖచ్చితంగా అతను ఇక్కడేమీ అతను అధికారాన్ని ఇంకొక దాన్ని ఉపయోగించుకొని ఏమి అమ్మాయిని లొంగ తీసుకోలేదు. క్లియర్గా ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఈ అమ్మాయిని నేను ప్రేమించట్లేదు, నన్ను వదిలే అని ఉంటే అతను ఏమన్నా అరెస్ట్ చేస్తే అతనిది ఆ రకంగా తప్పు ఉంది. ఇక్కడ అతనిది క్లియర్గా తప్పు ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం తప్పు. ఇచ్చుంటే మనకు తెలియదు ఒక ఎందుకంటే ఇప్పుడు అనేక కేసుల్లో మనం ఒక వెర్షన్లే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయట్లేదు. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిన కేసుల్లో రెండు వైపుల నుంచి చెప్పుకోవచ్చు వాళ్ళు ఏమంటున్నారని. ఇప్పుడు ఏంటంటే పోలీసులకు మాత్రమే తెలుస్తుంది అతను ఏమంటున్నాడని. కానీ ఈ అమ్మాయి విక్టిమ్ కాబట్టి ఈ అమ్మాయి వైపున మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా కూడా జనరల్గా విక్టిమ్స్ సైడ్ నిలబడాలి. కానీ ఒక్కోసారి విక్టిమ్స్ అందరూ కూడా కరెక్టే అని చెప్పలేం మనం. ఇక్కడ మాత్రం మనకు తెలిసింది అయితే ఇంతవరకే, అతను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. అంతేగాని అత్యాచారం చేయలేదు, రేప్ చేయలేదు. ఈ అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పి లోపరుచుకోలేదు. ఈ అమ్మాయికి మాయ మాటలు చెప్తే ఎందుకు లోపడింది? క్లియర్గా ఈ అమ్మాయి కూడా ఏమని చెప్తుంది పోలీసులతో, అతను ఎస్ఐ కాబట్టి నా లైఫ్ సెటిల్ అవుతుందని నేను ఒప్పుకున్నానని చెప్తుంది. సో ఈ అమ్మాయి కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్టేటప్పుడు పెళ్లి కాకుండా నేను నీతో లైంగికంగా అఫైర్ పెట్టుకోను అనేది అమ్మాయి చెప్పుకుంటుంటే అప్పుడే తెలిసిపోయేది కదా అతను పెళ్లి చేసుకుంటాడు లేదు, ఈ గొడవ లేదు కదా. ఈ అమ్మాయి ఎందుకు చెప్పలేదు? ఈ అమ్మాయి ఎందుకు పెళ్ళి కాకముందే అతనితో అఫైర్ ఎందుకు పెట్టుకుంది? సో ఇవాళ ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి అనే దానికి సంబంధం లేకుండా లైంగిక సంబంధాలు అనేవి పెట్టుకుంటున్నప్పుడు ఆ సంబంధాల్లో క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. సో అమ్మాయిలు కూడా దీని నుంచి నేర్చుకోవాల్సినవి ఏమంటే క్లారిటీగా ఉండాలి. నీకు పెళ్ళి కావాలా అతనితో అఫైర్ కావాలా? పెళ్ళి కావాలంటే ముందు పెళ్లి చేసుకున్నాక అఫైర్ పెట్టుకో. సో రెండుగా అతనికి ఏం కావాలో నీకు తెలుస్తూనే ఉంటుంది ఇండైరెక్ట్గా. అంత అమాయకంగా ఉండిపోతున్నారా అనేది డౌటే. ఎందుకంటే ఇవాళ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో అఫైర్ పెట్టుకోవడం లేదు, వీళ్ళు కూడా మల్టిపుల్ అఫైర్స్ అనేవి చాలా పెట్టుకుంటున్నారు అమ్మాయిలు కూడా. ఎందుకంటే స్కోప్ ఉంది, నేనెందుకు ఒక్కడితోనే టైం స్పెండ్ చేయాలి, బోల్డ్ మంది నాకు ఛాయిస్లు ఉన్నప్పుడు ఒక్కడితోనే ఎందుకు ఉండాలి అనే దానికి మనమేమో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేం.